జియో కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీనా కాదా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో జియో కాయిన్ క్రిప్టో కరెన్సీకి అసలు ఈ వ్యాలెట్ ప్రూఫ్ ఎలా క్రియేట్ చేస్తారు, మిగిలిన క్రిప్టో కరెన్సీకి సంబంధించిన మిగిలిన కాయిన్స్కి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో కంపేర్ చేస్తూ నేను మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. క్రిప్టో కరెన్సీ జియో కాయిన్ కాదు అని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. అసలు ఇదంతా యూజ్లెస్ వీడియో, ఈ కాయిన్స్ దేనికి యూజ్ అవుతాయి, మనకి ఇదంతా వేస్ట్ అని అనుకుంటున్నారు కదా. ఈ కాయిన్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి, ఫ్యూచర్లో ఎలా మనకు ప్రాఫిట్ వస్తుంది, ఈ క్రిప్టోకి జియో కాయిన్కి ఏంటి సంబంధం, అసలు ఇది క్రిప్టోనా కాదా అని ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు ఈ వీడియోలో మనం జియో కాయిన్ గురించి మంచి ఎక్స్ప్లెనేషన్తో క్రిప్టోకి దానికి దీనికి ఏంటి సంబంధం, అసలు అడ్రస్ ప్రూఫ్ ఎలా కంపేర్ చేస్తాం, ఇదంతా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. మీకు స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా వినండి. ఫస్ట్ సో మీరు గూగుల్ ఓపెన్ చేసి జియో కాయిన్ కొలాబరేషన్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడైతే కింద క్లియర్గా కనిపిస్తుంది. జియో కాయిన్ ఈజ్ ఏ బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ రివార్డ్ టోకెన్ ఇంట్రడ్యూస్డ్ బై రిలయన్స్ జియో ఇన్ కొలాబరేషన్ విత్ పాలిగాన్ ల్యాబ్స్. సో ఇది పాలిగాన్ ల్యాబ్స్తో అయితే కొలాబరేట్ అయ్యింది. సో పాలిగాన్ బ్లాక్ చైన్ నెట్వర్క్ బేస్ పైన ఉంటుంది కదా. మనకు కింద 5paisa.com వెబ్సైట్ కూడా ఉంది కదా మనకు. సో దీన్ని కూడా ఓపెన్ చేసి చూడండి. ఏదైనా ఒక దాని గురించి తెలుసుకోవాలంటే కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదివితేనే మీకు మంచిగా అర్థమవుతుంది. సో ఇది స్టాక్ మార్కెట్ వాళ్ళు ఎక్కువగా ఫాలో అయ్యే వెబ్సైట్. దీంట్లో కూడా మనకు జియో కాయిన్ ఇస్ ఏ బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ రివార్డ్ టోకెన్ ఇంట్రడ్యూస్డ్ బై రిలయన్స్ జియో ఇన్ కొలాబరేషన్ విత్ పాలిగాన్ ల్యాబ్స్. అన్లైక్ ట్రెడిషనల్ క్రిప్టో కరెన్సీస్, జియో కాయిన్ is not tradable on exchanges but serves as a reward system for users engaging with Jio apps and services. సో ఇంకా మీకు డీటెయిల్గా అయితే కింద ఉంది. దీన్ని జియో కాయిన్ వర్క్స్ ఎలా జరుగుతాయి, ఎర్నింగ్ ఎలా చేసుకోవచ్చు జియో కాయిన్స్ అది ఇంకా మొత్తం మీరు స్క్రోల్ చేసిన కొద్దీ మీకు కనిపిస్తుంది. మీరు ఇంకా డీటెయిల్గా చదువుకోండి. సో అందరూ దీని గురించి ఏం చెప్తున్నారనేది ఒక క్లారిఫికేషన్ కోసం మీకు ఇది నేను షేర్ చేస్తున్నాను. అన్ని వెబ్సైట్స్ కానీ ఇంకా అసలు జియో కాయిన్ గురించి ఒక మీకు పూర్తి సమాచారం వచ్చేలా అయితే ఇది ఒకటి మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఇది 5paisa.comలో ఇండియన్ ఎక్స్ప్రెస్ జియో కాయిన్ గురించి ఏం చెప్తుందో చూసుకుందాం. సో దీంట్లో కూడా మనకు పాలిగాన్ ల్యాబ్స్తో కొలాబరేట్ అయిందన్న ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం క్లియర్గా చదువుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా లెంతీగా అవుతుంది, అందుకే చెప్పట్లేదు. సో మీరు నేను వీటి లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దేంట్లో ఈ జియో కాయిన్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అసలు ఏంటి, ఆల్మోస్ట్ అన్నింట్లో మనకు ఇది పాలిగాన్తోనే టైఅప్ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. పాలిగాన్ అనేది బ్లాక్ చైన్ నెట్వర్క్, అది కూడా ఒక క్రిప్టో కరెన్సీ. నెక్స్ట్ ఇండియా టుడే, వాట్ ఈస్ జియో కాయిన్ అండ్ హౌ కెన్ యూ ఎర్న్ ఇట్ ఫర్ ఫ్రీ. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇది కూడా జియో కాయిన్ ఇస్ ద బ్లాక్ చైన్ బేస్డ్ రివార్డ్ టోకెన్ బిల్ట్ బై జియో అండ్ రిలయన్స్ జియో ఇట్ కొలాబరేషన్ విత్ పాలిగాన్ ల్యాబ్స్. సో ఇందులో కూడా మనకు మొత్తం ఇది లీడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీ అండ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ జియో కంపెనీ. అంటే ఈ మనకు ఇది ఇంకా జియో కాయిన్ అనేది క్రిప్టో కాలేదు, బట్ దీని మీనింగ్ అంతా ఏంటి, మనకు పాలిగాన్ క్రిప్టో కరెన్సీ పాలిగాన్ ల్యాబ్స్తో కొలాబరేషన్ అయింది. ఇది ఇప్పటి వరకు ఈ జియో కాయిన్స్ అనేది మనకు జియో యాప్స్, జియో సర్వీసెస్కి ఎక్స్చేంజ్ వరకే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ ఈ జియో కాయిన్ మనకు ఎలా యూజ్ అవుతుందో కూడా మీకు చెప్తాను. ఇక్కడ పాలిగాన్ ఉంది కదా. సో జియో కాయిన్ ఈజ్ ఏ డిజిటల్ రివార్డ్. పాలిగాన్ టెక్నాలజీ కూడా ఓపెన్ చేసి చూడండి. జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ టు బ్రింగ్ Web3 capabilities. మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అండ్ సబ్సిడరీ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో ఇందులో మొత్తం మనం క్లియర్గా చదువుకుంటే ఇది కూడా ఒక Web3 వ్యాలెట్. పాలిగాన్ అనేది పాలిగాన్ ప్రోటోకాల్స్ ఫర్ ఇట్స్ Web3 అండ్ బ్లాక్ చైన్ డిబేట్ ఇన్ ఇండియా. ద పార్ట్నర్షిప్ would aim to add Web3 capabilities to some of the existing applications and services owned
and operated by JPL by leveraging Polygon's cutting-edge blockchain solutions to create innovative Web3 services for Jio's existing 450+ million customers. సో మనకు జియోని యూజ్ చేసుకునే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. దీన్ని ఇప్పుడు వెబ్3 సర్వీసెస్ కూడా దీన్ని కన్వర్ట్ చేసేలాగానే ఉంటుంది మనకు ఇన్నోవేటివ్. సో మీరు ఇంకా క్లియర్గా చదివితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు ఇది పాలిగాన్ ల్యాబ్స్తో కొలాబరేట్ అయి ఉంది. దీన్ని ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మనకు ఓన్లీ జియో యాప్స్ జియో సర్వీసెస్కి మాత్రమే ఈ కాయిన్స్ ఈ రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో టోకెన్స్ యూజ్ చేసుకోవచ్చు అని. ఇన్ ఫ్యూచర్ దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఇది కూడా క్రిప్టో కరెన్సీ అవుతుంది. ఇంకా అవ్వలేదు, బట్ ఆల్మోస్ట్ క్రిప్టోనే చేస్తారు దీనికి. నేను మీకు ఇది అడ్రస్ ప్రూఫ్ కూడా కంపేర్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, అప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది ఒక వెబ్3 వ్యాలెట్తో టైఅప్ ఉంది కాబట్టి వెబ్3 వ్యాలెట్స్ అన్ని క్రిప్టో కరెన్సీ కోసమే యూజ్ చేస్తారు. సో క్రిప్టో కరెన్సీ యూజ్ చేసుకునే వ్యాలెట్స్ అన్ని వెబ్3 వ్యాలెట్స్, సేఫ్ పాల్, టోకెన్ ప్యాకెట్, మెటామాస్క్ ఇవన్నీ. సో ఇది వెబ్3 వ్యాలెట్తో కొలాబరేషన్ అయి ఉందంటే దీన్ని ఫ్యూచర్ అంచనా అయింది క్రిప్టో కరెన్సీ లాగా చేంజ్ చేద్దామని. సో ఇప్పుడు నేను ఫస్ట్ జియో కాయిన్ అడ్రస్ ప్రూఫ్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ కాపీ చేసుకోండి అడ్రస్. దీన్ని ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తా చూడండి. ఇది జియో కాయిన్ అడ్రస్ ప్రూఫ్, వ్యాలెట్ అడ్రస్ అంటే మనం వ్యాలెట్లో క్రిప్టో కాయిన్స్ స్టోర్ చేసుకునే వ్యాలెట్లో ఇందులోనే ఉంటాయి. ఇది జియో కాయిన్కి సంబంధించిన వ్యాలెట్ ప్రూఫ్. నెక్స్ట్ ఇంకా మీరు సేఫ్ పాల్ క్రిప్టో కరెన్సీ ఒక వ్యాలెట్ ఏంటి సేఫ్ పాల్ యూజ్ చేస్తాం కదా, మీరు ఇంకా ఏ వ్యాలెట్ యూజ్ చేసినా అందులో కూడా బిఎన్బి కాయిన్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ బిఎన్బిని రిసీవ్లోకి వెళ్తే మనకి ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది, కాపీ చేసుకోండి దీన్ని. ఇది బిఎన్బి కాయిన్కి సంబంధించిన వ్యాలెట్ అడ్రస్, దీన్ని కాపీ చేస్తున్నా. ఇప్పుడు వచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇది బిఎన్బి కాయిన్ది అడ్రస్ ప్రూఫ్. నెక్స్ట్ ఇంకా వేరే కాయిన్స్ కూడా చూద్దాం మనం ఎలా ఉన్నాయి. సో ఇది బ్యాక్ వచ్చి నెక్స్ట్ ఇథీరియం ఉంది కదా, ఇథీరియం చూద్దాం. ఇథీరియం అడ్రస్ చూడండి, వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇది జియో కాయిన్ బిఎన్బి ఇథీరియం ఈటీహెచ్. నెక్స్ట్ బిట్ కాయిన్, దీని అడ్రస్ ప్రూఫ్ చూడండి. ఇది మదర్ కాయిన్. బిట్ కాయిన్ అంటే ఇది కొంచెం చేంజ్ ఉంటుంది చూడండి, BC1 అని ఉంది బిట్ కాయిన్ని. నెక్స్ట్ పాలిగాన్ చూడండి, పాలిగాన్ అడ్రస్ వ్యాలెట్ ఎట్లుందో దీన్ని కాపీ చేస్తున్నా. సో ఇది జియో కాయిన్ దగ్గరనే పేస్ట్ చేస్తున్నా చూడండి. ఈ జియో కాయిన్స్ మిగిలిన క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అడ్రస్ వ్యాలెట్స్ అన్నీ కంపేర్ చేయండి ఒకసారి ఎలా ఉన్నాయని. మొత్తం ఆల్మోస్ట్ ఎవ్వరు అంటే ట్రాక్ చేయకుండానే ఉంటాయి అడ్రస్ ప్రూఫ్లు అన్నీ. 0x302D ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అన్నీ కలిపి పెట్టారు, మళ్ళీ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అన్ని అడ్రస్ చూడండి ఎలా ఉన్నాయో. సో ఇక్కడ మీకు మదర్ కాయిన్ బిట్ కాయిన్ అనేది ఒక్కటే అడ్రస్ ప్రూఫ్ చేంజ్ ఉంది, స్టార్టింగ్ BC1 ఉంది, మిగిలిన అన్ని 0x0x0x0 అని ఉంది. ఇదంతా కోడ్ అంతా డిఫరెంట్ ఉంది. దీన్ని ఎవరు ట్రాప్ చేయకుండా పెట్టారు ఈ వ్యాలెట్స్ అడ్రస్ అనేది. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, జియో కాయిన్ అడ్రస్ ప్రూఫ్ మిగిలిన క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అడ్రస్ ప్రూఫ్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. సో ఈ అడ్రస్ ప్రూఫ్లు అన్నీ మనకు సేమ్ ఉన్నాయి అంటే దీని మీనింగ్ ఏంటి, ఇది కూడా ఇన్ ఫ్యూచర్ ఇప్పటి వరకు మాత్రం ఈ జియో కాయిన్స్ని జస్ట్ ఫర్ జియో యాప్స్ రీఛార్జ్ పర్పస్, జియో సర్వీసెస్, జియో యాప్లో మాత్రమే యూజ్ చేసుకునేలాగా దీన్ని అయితే తయారు చేశారు. ఇంకా అది ఆప్షన్ అయితే మనకు రాలేదు. ఇప్పుడు మనం ఈ బ్రౌజర్ని ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఎన్నైతే మీరు కాయిన్స్ సంపాదించుకుంటారో, ఎన్ని చేసుకోగలుగుతారో అన్ని చేసి పెట్టుకోండి. ఇన్ ఫ్యూచర్ సేమ్ అడ్రస్ ప్రూఫ్తో ఎందుకు క్రియేట్ చేసి ఉంటారు వాళ్ళు జియో కాయిన్కి అంటే ఇన్ ఫ్యూచర్ దీన్ని ఆల్మోస్ట్ క్రిప్టో కరెన్సీలో ఈ టోకెన్స్ ఎక్స్చేంజ్లో యూజ్ చేసుకునేలాగానే తయారు చేస్తారు పక్కా. ఎందుకంటే ఇంత సేమ్ ఉన్నాయి అడ్రస్ ప్రూఫ్లు, అసలు కూడా సేమ్ అంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వ్యాలెట్ అడ్రస్లు ఎలా అయితే ఉన్నాయో యాజ్గానే అలానే డిజైన్ చేశారు. ఎందుకంటే ఇది కూడా ఫ్యూచర్లో మనకు క్రిప్టో కరెన్సీ లానే యూజ్ చేసుకునే అలాగనే
తయారు చేస్తారు. ఇప్పటికైతే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఆప్షన్ వస్తుంది, అలానే తయారు చేస్తారు కూడా. నెక్స్ట్ ఇంకా మనకు చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ ఎలన్ మస్క్ కానీ ఇంకా వాళ్ళందరూ క్రిప్టోలకైతే ఎంటర్ అవుతున్నారు. ఇది ఇప్పుడు రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు కూడా మనకు క్రిప్టో కరెన్సీ పైన ట్యాక్స్ అనేది తక్కువ చేశారు పర్సంటేజ్. ఎందుకు అసలు వీళ్ళు దాని గురించి ఇంట్రడ్యూస్ చేశారు, ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఇది ఆల్మోస్ట్ క్రిప్టో కరెన్సీ అనేది ఇండియాలో లీగలైజ్ అవ్వబోతుంది ఖచ్చితంగా. సో మనకు ఇండియా జియో కాయిన్ కాబట్టి, జియో కాయిన్ ఇండియాది కాబట్టి కంపల్సరీ దీన్ని కూడా ఎక్స్చేంజ్లో యూజ్ చేసుకునేలాగానే తయారు చేస్తారు. నేను మొత్తానికి చెప్పాలనుకున్నది ఏంటంటే జియో కాయిన్ని వేస్ట్ చేసుకోకుండా ఎన్ని చేసి పెట్టుకోండి, ఇది క్రిప్టో కరెన్సీ అవుతుంది మనకు. మీరు ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో మనకు జియో యాప్స్కి జియో సర్వీసెస్కి యూజ్ చేసుకునేలా ఈ టోకెన్స్ ఇచ్చినా కానీ వెంటనే వాటిని ఖర్చు చేయకుండా, అంటే ట్రాన్సాక్షన్ పర్పస్లో ఎక్స్చేంజ్లో వాడకుండా వాటిని సేవ్ చేసి పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా పక్కా క్రిప్టో కరెన్సీ అయితే అవుతుంది. ఎందుకంటే మన ట్యాక్స్ పర్పస్లో కూడా దీని పర్సంటేజ్ తగ్గించారంటే ఇది ఆల్మోస్ట్ లీగలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇండియాలోనే మన క్రిప్టో కరెన్సీని ఎక్కువగా లీగలైజ్ కాకుండా కానీ ఇండియన్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు క్రిప్టో కరెన్సీలో. అన్ని కంట్రీస్తో పోల్చితే ఇండియాలోనే ఎక్కువ, అంటే అగ్రస్థానంలో ఇండియానే ఉంది. నేను మీకు దాని గురించి కూడా ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్రిప్టో కరెన్సీలో ఎంతమంది ఏ కంట్రీస్ నుంచి ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనేది. అందులో ఇండియానే మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియాలో యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేను మీకు కావాలంటే మీరు కమెంట్స్ చేయండి, నేను దాని గురించి కూడా ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే చెప్పదలుచుకుంది, సో జియో కాయిన్స్ క్రిప్టో కరెన్సీ అవుతుంది ఫ్యూచర్లో కంపల్సరీ. ఇది సోది పెట్టే విషయం, ఇంకా వేస్ట్ యూస్లెస్ కంటెంట్ అని అనుకోకండి. క్రిప్టో గురించి తెలియని వాళ్ళు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, జియో కాయిన్ వెబ్సైట్ ఉంది, అందులోకి వెళ్ళి చదవండి. పాలిగాన్, ఈ కాయిన్స్ అన్నీ ఏంటి, దేనిపైన బేస్ అయి ఉంటుంది, అసలు దీనికి దానికి లింక్ ఏంటి అని మొత్తం క్లియర్గా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను కదా, దాంట్లో కొన్ని వెబ్సైట్స్ లింక్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మీరు క్లియర్గా చదివి 1-2 సార్లు అర్థం చేసుకోండి దీనికి దానికి ఏంటి సంబంధం అని, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో జియో కాయిన్ అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఇది ఇవాళ వీడియో, మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.